నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా? మోకాళ్లలో లిగమెంట్ ఇంజురీ అయిందనే అనుమానంతో ఉన్నారా? ట్రీట్మెంట్ కి వెళ్ళడానికి ఆలోచిస్తున్నారా? మరి నీ లిగమెంట్ ఇంజురీకి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, అసలు దానికి కారణాలేంటో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్ సీనియర్ ఆర్థోపెటిక్స్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. గుడ్ ఆఫ్టర్నూన్ తేజస్వి గారు. సార్, ఫస్ట్లీ అసలు ఈ నీ లిగమెంట్ ఇంజురీస్ అనేవి ఎందుకు అవుతాయి, ఎలాంటి కండిషన్స్లో అవుతుంటాయి సార్? ఓకే, మంచి క్వశ్చన్ అండి. మనకు నీలో 4 లిగమెంట్స్ ఉంటాయి. ఆ లిగమెంట్ అంటే ఒక రకమైన కండరము, 2 ఎముకలు కదలకుండా ఉంచుతాయి. మోకాలు లోపల 2, మోకాలు బయట లోపల సైడు బయట సైడు 2 లిగమెంట్స్ ఉంటాయి. లోపల లిగమెంట్స్ ఏమో క్రూషియేట్ లిగమెంట్స్ అంటాము, బయట లిగమెంట్స్ ఏమో కొల్లాటరల్ లిగమెంట్స్ అంటాము. ఈ 4 లిగమెంట్స్ మనకు చాలా ఇంపార్టెంట్. మన నడకకు, స్టెబిలిటీకి ఈ 4 లిగమెంట్స్ చాలా హెల్ప్ చేస్తాయి. ఎటువంటి పరిస్థితుల్లో వీటికి ఇంజురీస్ అవుతాయి? చాలా వరకు మన దేశంలో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల అవుతున్నాయి ఒకటి. రెండోది స్పోర్ట్స్ ఇంజురీస్. ఇవి కాకుండా నార్మల్ కండిషన్స్ అంటే మెట్లు దిగేటప్పుడు ఒక స్టెప్ ట్విస్ట్ అయినా కూడా డ్యామేజ్ అవుతుంది. సో ఎనీ కైండ్ ఆఫ్ ఇంజురీ, అది చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి, లిగమెంట్స్ డ్యామేజ్ అయ్యే రీజన్స్ చాలా సింపుల్గా ఉంటుందండి. అండ్ ఈ నీ లిగమెంట్ ఇంజురీ అయింది అనడానికి సిమ్టమ్స్ అనేవి ఎలా ఉంటాయి సార్? లిగమెంట్ ఇంజురీస్ ఏ లిగమెంట్ దెబ్బతింది అన్న దాన్ని బట్టి సిమ్టమ్స్ మారుతూ ఉంటాయి. మరి ఇంకొకటి ఏంటంటే లిగమెంట్ మామూలు స్ప్రెయిన్ అయిందా లేకపోతే కంప్లీట్ టేర్ అయిందా, దీన్ని బట్టి ఈ సిమ్టమ్స్ మారుతూ ఉంటాయి. మొదటిది నొప్పి. ఫస్ట్ టైం ఇంజురీ అయినప్పుడు లిగమెంట్ టేర్ వల్ల లోపల బ్లడ్ క్లాట్ వస్తుంది. నీ జాయింట్ వాప్ అవ్వడము, దానివల్ల పెయిన్ వస్తుంది. సెకండ్ స్వెల్లింగ్, మజిల్ వల్ల వస్తుంది, బ్లడ్ క్లాట్స్ వల్ల వస్తుంది. తర్వాత జాయింట్ రియాక్షన్ అయ్యి కొంచెం ఫ్లూయిడ్ కూడా వస్తుంది. సో నొప్పి, స్వెల్లింగ్, ఇది ఫస్ట్ ఫ్యూ డేస్ ఉంటుంది. నొప్పి తగ్గిన తర్వాత లిగమెంట్ టేర్ కంప్లీట్ అయిందనుకోండి, పేషెంట్కి కాన్ఫిడెన్స్ ఉండదు నడవడానికి. కాలు ఇన్స్టెబిలిటీ అంటే జారిపోతున్నట్టు అనిపిస్తుంది. ఫాస్ట్ వాకింగ్ కానీ స్టేర్స్ మీద నుంచి దిగడం కానీ పట్టి నడుస్తారనమాట. లింపింగ్ స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఆర్ చాలా ఈ 3 సిమ్టమ్స్ చాలా కామన్. నీ లిగమెంట్ ఇంజురీస్లో ఎన్ని రకాలు ఉంటాయి అండ్ అవి ఎలాంటి కండిషన్స్లో రకరకాలుగా వస్తూ ఉంటాయి సార్? నీ లిగమెంట్ ఇంజురీస్ ఇంతకుముందు చెప్పినట్టు 3 గ్రేడ్స్ ఉంటాయి. ఒకటేమో స్ప్రెయిన్, అంటే కంప్లీట్ టేర్ ఉండదు, కొన్ని ఫైబర్స్ కొంచెం చిట్లుతాయి, వీళ్ళు కంప్లీట్ రికవరీ అయిపోతారు ఏమీ సర్జరీ లేకుండా. రెండోది పార్షియల్ టేర్, ఇక్కడ నొప్పి కొంచెం ఇన్స్టెబిలిటీ ఉండవచ్చు. మూడోది ఏంటంటే కంప్లీట్ టేర్, దీంతో పేషెంట్ నడక కానీ రన్నింగ్ కానీ స్టెబిలిటీ నిలబడ్డము ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో 3 గ్రేడ్స్ ఆఫ్ ఇంజురీస్ ఉంటాయండి. అండ్ ఏ స్టేజ్లో లేదా ఏ కండిషన్లో డాక్టర్ని కన్సల్ట్ అయితే రిజల్ట్స్ అనేవి బెటర్గా ఉంటాయి అంటారు? ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. మన దేశంలో ఏంటంటే చిన్న ఇంజురీ అని చెప్పి కొంచెము దాని గురించి మర్చిపోవడము, ఇగ్నోరెన్స్ అనివ్వండి, నెగ్లెక్ట్ అనను, చాలా వరకు ఇవి చాలా మామూలు విషయాలు అని చెప్పేసి మర్చిపోతారు. కాలు బెనికింది, ఓకే నార్మల్ లైఫ్ అని అనుకుంటాం. అది మంచిది కాదు. ఏదైనా ఇంజురీ అయినప్పుడు నొప్పి ఉన్నదా లేదా, ఒకటి ఎంత స్వెల్లింగ్ వచ్చింది, ఫస్ట్ 1 వీక్ 2 వీక్స్లో స్వెల్లింగ్ తగ్గి నార్మల్కి వచ్చామా లేదా, రాకపోతే ప్రాబ్లం ఉందని కొంచెం అర్థం చేసుకోవాలి. ఇంకా కొంతమందిలో జాయింట్ లాక్ అయిపోతుంది ఒక పర్టికులర్ యాంగిల్లో. ఈ సిమ్టమ్స్ ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. డాక్టర్ అసెస్మెంట్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. మొదట ఎక్స్రేస్లో మనకు ఎముకలు కనిపిస్తే కానీ లిగమెంట్స్ కనిపించవు. సో ఎక్స్రేస్లో ఫ్రాక్చర్స్ లేవనుకోండి, అప్పుడు ఎంఆర్ఐ స్కాన్ రికమెండ్ చేస్తాం. ఎంఆర్ఐ స్కాన్లో మనకు పూర్తిగా తెలిసిపోతుంది లిగమెంట్ టేర్ ఉన్నదా లేదా, ఉంటే దానికి ఏం చేయాలని ట్రీట్మెంట్ గురించి డిస్కస్ చేస్తాం. అండ్ ఈ లిగమెంట్ ఇంజురీస్ని డయాగ్నోస్ చేయడం కష్టం అంటారు, అంటే మీరు చెప్పినట్టు ఎక్స్రేస్లో కనపడదు అంటున్నారు కాబట్టి ఆ కండిషన్ని డయాగ్నోస్ చేయడం కష్టం అంటారు? టెక్నికలీ కష్టం కాదు, కానీ మొదటి 2 వారాల్లో పేషెంట్కి నొప్పి చాలా ఉంటుంది, వాపు చాలా ఉంటుంది. సో ఎగ్జామినేషన్ చేసే టైంలో నొప్పి వల్ల ఇన్స్టెబిలిటీ తెలియకపోవచ్చు. అటువంటి సమయంలో డాక్టర్ కానీ పేషెంట్ కానీ ఎంఆర్ఐ స్కాన్ సహాయంతో లిగమెంట్ టేర్ ఉందా లేదా అనేది చాలా ఈజీగా తెలుసుకోగలుగుతాం. అండ్ ఈ కొన్ని లిగమెంట్ ఇంజురీస్ అనేవి ఆటో హీల్ అవుతాయి అంటారు, అది ఎంతవరకు నిజం అంటారు? ఇంతకుముందు చెప్పాను కదండి, గ్రేడ్ 1 గ్రేడ్ 2 హీల్ అయిపోతాయి. అట్లా కాకుండా ఇప్పుడు లోపల మోకాలు లోపల ఇంట్రాఆర్టికులర్ లిగమెంట్స్ ఏసీఎల్ ఉందనుకోండి, అది దానికి హీల్ కాదు. ఇది చాలా అపోహ. ఏసీఎల్ అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్,
అది మన రన్నింగ్కి చాలా ఇంపార్టెంట్ లిగమెంట్. జాయింట్ లోపల ఫ్లూయిడ్, సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఈ టేరు ఆ ఫ్లూయిడ్ వల్ల హీల్ కాదు. ఇంకోటి కొంతమంది మేము పిఆర్పి ఇంజెక్షన్స్ వల్ల, స్టెమ్ సెల్స్ వల్ల హీల్ చేస్తామని అంటారు. దానివల్ల కూడా హీల్ కాదని. సో ఏసిఎల్ టేర్ కానివ్వండి, పీసీఎల్ టేర్ కానివ్వండి, వాటికి అవి హీల్ కావు. బయట లిగమెంట్స్ ఉన్నాయి, మీడియల్ కొలాటరల్ లిగమెంటు, లాటరల్ కొలాటరల్ లిగమెంట్. అవి బోన్ దగ్గర ఎక్కడైతే అటాచ్మెంట్ ఉంటుందో అక్కడ టేర్ ఉంటే కొంచెం ప్రొటెక్షన్ చేస్తే అవి హీల్ అవుతాయి. లిగమెంట్ మధ్య భాగంలో టేర్ అయితే కంప్లీట్గా అవి కూడా వాటికి అవి హీల్ కావండి. ఇటువంటి వాటికి అసెస్మెంట్ చేసి సర్జరీ చేయాలా లేదనేది డిసైడ్ చేస్తాం. అండ్ అవైనా ఆటో హీల్ అవ్వాలి అంటే కంప్లీట్ రెస్ట్లో ఉండాలి ఇలానా? జనరల్గా మనం డైలీ యాక్టివిటీస్ చేసుకున్నా సరే అవి హీల్ అయిపోతాయి అంటారు? ఎక్కడైతే మేము హీల్ అవుతాయని అనుకుంటామో వాళ్ళకు నాన్ వెయిట్ బెరింగ్ అంటే 4 to 6 వీక్స్ ఫుల్ బరువు వేయనివ్వం. అట్లని బెడ్ రెస్ట్ ఉండదు, ప్లాస్టర్ ఉండదు. నీకు బ్రేస్ ఇస్తాం. ఇప్పుడు క్రికెటర్స్ వాడతారు క్రికెట్ స్ప్రింట్స్, అటువంటిది యూస్ చేసి నీ స్టిఫ్ కాకుండా రేంజ్ ఆఫ్ మూమెంట్ అంటే మూమెంట్ స్టార్ట్ చేస్తాం. ఇనీషియల్గా 0 to 30 degrees 2 వారాలు, ఆ తర్వాత 2 వారాలు 60 degrees, ఆ తర్వాత 90, ఆ తర్వాత ఫుల్ రేంజ్ మూమెంట్. అంటే ఫిజియోథెరపీ అనేది గ్రాడ్యువల్గా 0 to 8 weeks, 10 weeks, 12 weeks వరకు ఉంటుంది. సో ఆటో హీలింగ్కి ఇవి చేస్తాం మేము. అండ్ గ్రేడ్ 3 కండిషన్స్లో ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది? ఏమేమి ట్రీట్మెంట్స్ అనేవి అందిస్తున్నారు మీరు? ఇప్పుడు గ్రేడ్ 3 అంటే కంప్లీట్ టేర్. ఇప్పుడు యాంటీ క్రూషియేట్ లిగమెంట్ ఉందనుకోండి, అసెస్మెంట్ చేస్తాం. పేషెంట్ యంగ్ పేషెంటా లేకపోతే ఓల్డ్ పేషెంటా? ఓల్డ్ పేషెంట్ అయితే వాళ్ళకు ఆర్థరైటిస్ ఉన్నదా లేదా? ఎల్డర్లీ పేషెంట్ ఆర్థరైటిస్ ఉందనుకోండి, వాళ్ళకి సర్జరీ అడ్వైస్ చేయం. అదే యంగ్ పేషెంట్ ఉందనుకోండి, వాళ్ళకు స్పోర్ట్స్ ఆడతారా, టాప్ అథ్లీట్సా లేకపోతే నార్మల్ పాపులేషనా, వీటిని బట్టి సర్జరీ అడ్వైస్ చేస్తాం. కంప్లీట్ టేర్ ఉందనుకోండి, సర్జరీ చాలా ఇంపార్టెంట్. అది ఎలెక్టివ్ ఆపరేషను, ఎమర్జెన్సీ ఆపరేషన్ కాదు. ఎందుకు చేస్తాం అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. మొదటిది లిగమెంట్ సర్జరీ రీకన్స్ట్రక్షన్ చేస్తే స్టెబిలిటీ వస్తుంది. మోకాళ్ళు ఇన్స్టెబిలిటీ కదలకుండా ఉంటుంది 2 ఎముకలు. దీంతో పేషెంట్ నార్మల్ యాక్టివిటీస్ అంటే స్పోర్ట్స్ ఆడడము, రన్నింగు, కాన్ఫిడెన్స్ ఇవన్నీ వస్తాయి. నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే లిగమెంట్ టేర్ ఉండి ట్రీట్ చేయకపోతే 10-15 years తర్వాత మోకాలు అరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. 60-70% ఆర్థరైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ బేసిక్గా సర్జరీస్ అంటే భయం ఉండేవాళ్ళు, అందుకనే ట్రీట్మెంట్కి రావాలంటే ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి మెడిసిన్స్తో ఏమన్నా ఇది కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? లిగమెంట్ టేర్స్కి ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ వర్కౌట్ కావాలి. ఎవరికైతే సర్జరీ భయం ఉందనుకోండి, వాళ్ళకు అడ్వైస్ చేస్తాం స్పోర్ట్స్ లాంటివి వాడకండి, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే నార్మల్ వాకింగ్ చేసుకోండి. నెంబర్ 1. ఇంకోటి ఫిజియోథెరపీ. మనకు జాయింట్ లోపల లిగమెంట్ దెబ్బతినుంది. సో జాయింట్ యాజ్ సచ్ వీక్ అయిపోయింది. దాన్ని లిగమెంట్ దానికి అది హీల్ కాదు. అటువంటప్పుడు జాయింట్ బయట ఉన్న కండరాలను స్ట్రెంథన్ చేస్తే కొంచెం స్టెబిలిటీ వస్తుంది. కానీ లిగమెంట్ హీలింగ్ అనేది మాత్రం సర్జరీ కాకుండా కాదు. అండ్ ఈ నీ లిగమెంట్ ఇంజురీస్ అనేవి బేసిక్గా ఏజ్ ఫ్యాక్టర్తో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఏజ్, జెండర్ 2 ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ ఏజ్లో వస్తాయి? చాలా వరకు ఇవి మన దేశంలో 2 వీలర్ యాక్సిడెంట్స్, యూజువల్గా 20s, 30s. మేజర్ యాక్సిడెంట్స్ కార్ డ్రైవింగ్ చేసేవాళ్ళు, డాష్ బోర్డ్ ఇంజరీస్, సడన్గా బ్రేక్ వేసామనుకోండి, నీ డాష్ బోర్డ్ తగులుతుంది, దానివల్ల వెనకాల పీసీఎల్ లిగమెంట్ దెబ్బతింటుంది. జెండర్ వైజ్ తీసుకుంటే అమ్మాయిల్లో లిగమెంట్ టేర్స్ ఎక్కువ. ఎందుకంటే అది లాక్సిటీ చాలా జనరల్గా ఉంటుంది. ఒకటి హార్మోనల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇంకోటి బోన్ షేప్ కానీ సైజు కానీ, దెర్ ఆర్ మెనీ రీజన్స్. బట్ ద ఇన్సిడెన్స్ అమ్మాయిల్లో ఎక్కువ అబ్బాయిల కంటే స్పోర్ట్స్ ఇంజరీస్లో. అండ్ ట్రీట్మెంట్స్ పరంగా ఇప్పుడున్న ట్రీట్మెంట్స్కి ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్మెంట్స్కి ఒకప్పుడున్న ట్రీట్మెంట్స్కి ఉన్న డిఫరెన్స్, వేరియేషన్ ఏంటంటారు? ఇప్పుడు మనకు ట్రీట్మెంట్ వైజ్ చాలా ఎవిడెన్స్ ఉన్నది. సర్జరీ చేయకపోతే మోకాలు అరిగిపోతుంది, ఆర్థరైటిస్ వస్తుంది. సో దట్ ఈస్ ద బిగ్ స్టడీ, సైంటిఫిక్ డేటా ఓవర్ 25-30 years. అది కాకుండా టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయినది. 20-25 years కిందట తీసుకుంటే మనకు ఇన్స్ట్రుమెంట్స్ కానీ, ఎక్విప్మెంట్ కానీ, ఇంప్లాంట్స్ కానీ ఏమి ఉండేవి కావు. ఇప్పుడు లేటెస్ట్ ఆర్థ్రోస్కోపిక్ ఎక్విప్మెంట్ అంటే ఓపెన్గా చేయకుండా అంత కీహోల్ సర్జరీ ద్వారా చేస్తాం.
వాటిల్లో కూడా లేటెస్ట్ ఆర్థోస్కోపిక్ ఎక్విప్మెంట్ విచ్ ఇస్ ప్రెసైజ్, అంటే మనకు క్లారిటీ లైక్ హెచ్డి కెమెరా లాంటివి వాట్ వీడు చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఇది ఒక్కటే కాకుండా సర్జరీ చేసే టైంలో ప్రెసిషన్, అంటే టనల్స్ ఎక్కడ వేయాలి ఎక్కడ వేయకూడదో దానికి ఫ్లోరోస్కోపిక్ ఇమేజ్, సియామ్ ఇమేజింగ్ తీసుకుంటే ఆ టనల్స్ పొజిషనింగ్ కానివ్వండి, లిగమెంట్ ఫిక్సేషన్ కానివ్వండి, ఎక్కడ ఏమీ ఎర్రర్స్ కాకుండా, మిస్టేక్స్ కాకుండా చేయగలుగుతున్నాం. ఇంకోటి మెటీరియల్స్, 25-30 ఇయర్స్ కిందట మనకు ఓన్లీ టైటానియం మెటల్ స్క్రూస్ వచ్చేటివి. ఇప్పుడు మనకు ఫైబర్ టేప్ ఉన్నది, ఎండో బటన్స్, తర్వాత పీక్ స్క్రూ, బోన్తో ఇంటగ్రేట్ అయ్యే మెటీరియల్ వచ్చింది. అంటే ఈ పీక్ స్క్రూ అనేది మెటల్ కాదు, అది వేసిన తర్వాత బాడీలో బోన్తో ఇంటగ్రేట్ అయిపోతుంది. ఎక్స్రేలలో కనిపించదు, స్కానర్లలో ఎయిర్పోర్ట్లో పోయినా కూడా మీకు అవేం తెలియదు. సో మెటీరియల్స్ వైజ్ చాలా చాలా డెవలప్మెంట్స్ వచ్చాయి. అండ్ బిఫోర్ అండర్ గోయింగ్ సర్జరీ పేషెంట్కి ఎటువంటి డయాగ్నోస్టిక్ టెస్ట్ అనేవి చేస్తారు, అండ్ ఎలాంటి కండిషన్ ఉన్న వాళ్ళకి సర్జరీ అనేది చేయడం కుదరదంటారు? ఇప్పుడు ఏ పేషెంట్ సర్జరీ చేయాలి లేదా అనేది ఫస్ట్ అసెస్మెంట్ చేయాలి. క్లినికల్ ఎగ్జామినేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇన్వెస్టిగేషన్స్ పక్కన పెట్టేస్తే ఎగ్జామిన్ చేసే టైంలో ఇన్స్టెబిలిటీ ఉందా లేదా, నెంబర్ 1. సెకండ్ థింగ్ ఎంఆర్ఐ స్కాన్. ఎంఆర్ఐ స్కాన్లో మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. ఒకటి లిగమెంట్ టేర్ కంప్లీట్గా ఉన్నదా లేదా, రెండవది జాయింట్ కార్ట్లేజ్ ఆర్థరైటిస్ వచ్చిందా లేదా, మూడవది మెనిస్కస్ అని ఒకటి ఇంకోటి కుషన్ ఉంటుంది 2 ఎముకల మధ్యలో, వాషర్ లాంటిది, ఇది కూడా డ్యామేజ్ అయిందా లేదనేది తెలుస్తుంది. ఈ 3 అసెస్మెంట్ చేసిన తర్వాత పేషెంట్కి సర్జరీ చేయొచ్చా లేదా అనేది చెప్తాం. ఒకవేళ ఆర్థరైటిస్ చాలా ఉందనుకోండి, దెన్ వీ డిస్కరేజ్. ఎందుకంటే లిగమెంట్ సర్జరీ చేసినా కూడా ఆర్థరైటిస్ ఉంది, నొప్పి ఉండొచ్చు, చాలా అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్ ఉంటే ఫిజియోథెరపీ, పెయిన్ మేనేజ్మెంట్ చేసుకోండి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ మినిస్కస్ స్టేర్ అంటుంటారు కదా, సో మినిస్కస్ స్టేర్కి నీ లిగమెంట్ ఇంజురీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి, అసలు మినిస్కస్ స్టేర్ అంటే ఏంటంటారు? ఓకే, ఇప్పుడు లిగమెంటు 2 ఎముకల్ని స్టెబిలైజ్ చేస్తుంది, అంటే ఒక మజిల్, ఒక కండరం లాంటిది, బోన్ టు బోన్. మెనిస్క్ అనేసి 2 ఎముకల మధ్యలో ఉంటుంది, హాఫ్ మూన్ షేప్లో ఉంటుంది, అర్ధచంద్రాకారంలో ఉంటాయి. ఈ మెనిస్కస్ అనేది చాలా ఇంపార్టెంట్, మన బాడీ వెయిట్ని సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక రకమైన కుషన్ అనుకోండి, స్పంజ్ అనుకోండి, రైట్? సో ఇంజురీస్ అయినప్పుడు ఈ మెనిస్కస్ చినిగిపోతుంది, కానీ దాంట్లో చాలా రకాల టేర్స్ ఉన్నాయి. యంగ్ ఏజ్లో ఉన్నవి రిపేరబుల్ ఉంటాయి కొన్ని, అంటే మనం వాటిని రిపేర్ చేయగలుగుతాం. అదే ఎల్డర్లీ ఏజ్ అనుకోండి, ఆ మెనిస్కస్కి బ్లడ్ సప్లై సరిగ్గా ఉండదు. సో ఎల్డర్లీ ఏజ్లో చాలా వరకు ఆ మెనిస్కస్ ఏదైతే టేర్ ఉన్నదో వాటిని ట్రిమ్ చేస్తాం. ఈ మెనిస్కస్ టేర్ అనేది లిగమెంట్ కంటే మోర్ ఇంపార్టెంట్. అనేది లిగమెంట్కి మనము టైం ఇవ్వచ్చు, 1 month, 2 months, 4 months, 6 months అట్లా. కానీ మెనిస్కస్ అట్లాంటిది కాదు. మెనిస్కస్కి బ్లడ్ సప్లై తగ్గుతూ పోతుంది. కాబట్టి ఎంఆర్ఐ స్కాన్ చేసి మెనిస్కస్ టేర్ ఉందనుకోండి, ఫస్ట్ 2 months, 6 to 8 weeks లోపల రిపేర్ చేయగలిగితే రిజల్ట్స్ చాలా బాగుంటాయి. అండ్ ఈ ట్రీట్మెంట్కి డ్యూరేషన్, అంటే నీ లిగమెంట్ ఇంజురీకి చేసే ట్రీట్మెంట్కి డ్యూరేషన్ టైం అనేది ఎంతవరకు ఉంటుందంటారు? ఎక్కువ కాలం నెగ్లెక్ట్ చేయకండి చెప్తాం. యూ కెన్ వెయిట్ 2 months, 6 months, 1 year దాకా. కానీ సంవత్సరాల తరబడి వెయిట్ చేస్తూ పోతే ఎవ్రీడే ఇన్స్టెబిలిటీ, ఫ్రిక్షన్ వల్ల కార్ట్లేజ్ డ్యామేజ్ అవుతుంది, మెనిస్కస్ డ్యామేజ్ అవుతుంది. మీరు ఒక బిస్కెట్ తీసుకుని 2 స్టోన్స్ మధ్యలో మీరు రబ్ చేసిననుకోండి, బిస్కెట్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. మన కార్ట్లేజ్ కూడా అటువంటిదే. సో ట్రీట్మెంట్ చేయకపోతే ఆర్థరైటిస్ వచ్చే రిస్క్ ఎవ్రీడే ఇంక్రీజ్ అవుతూ పోతుంది. అండ్ ఈ ట్రీట్మెంట్కి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? నెక్స్ట్ కంప్లీట్గా బ్యాక్ టు నార్మల్ అయిపోయే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయంటారు? నా ట్రీట్మెంట్ సర్జరీతోనే సాధ్యమవుతుంది, లిగమెంట్ కానీ మెనిస్కస్ కానీ. లిగమెంట్ సర్జరీ చేసిన తర్వాత ప్రాపర్ ఫిజియోథెరపీ సెషన్స్ ఉంటాయి. అంటే ప్రతిరోజు హాస్పిటల్కి రావాల్సిన అవసరం ఉండదు, హాస్పిటల్లో 1 or 2 days ఉండాలి. ఈ లిగమెంట్ సర్జరీ మనకు 1.5 to 2 hours పడుతుంది. డిశ్చార్జ్ అయిన తర్వాత ఎవ్రీ 2 weeks ట్రీట్మెంట్, ఫిజియోథెరపీ సెషన్స్ మారుతూ పోతాయి. లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ ఎట్లా చేస్తాము, తొడ వెనక భాగాన 4 కండరాలు ఉంటాయి, వాటిలో 2 కండరాలు తీసుకొని ఎక్కడైతే లిగమెంట్ పోయిందో ఆ ప్లేస్లో ఫిక్స్ చేస్తాం. ఈ కొత్త కండరము ఎముక కతుక్కోవాలి, ఆ టైము కనీసం 7 to 9 months పడుతుంది. ఆ 7 to 9 months బెడ్ రెస్ట్ ఉండదు. ఫిజియోథెరపీ సెషన్స్ చేసే కొద్దీ
ఆ కొత్త కండరము దానికి బ్లడ్ సప్లై తిరిగి వచ్చి స్ట్రాంగ్ అవుతుంది. సో మోరల్లెస్ నార్మల్ యాక్టివ్స్ కావడానికి మినిమం 9 to 12 months పడుతుందండి. అండ్ ఎల్డర్లీ ఏజ్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళల్లో ఇలాంటి ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? ఒకవేళ ఇలాంటి ఇంజురీస్ అయినప్పుడు వాళ్ళ బాడీ ట్రీట్మెంట్కి సహకరిస్తుందంటారు? ఎల్డర్లీ అంటే ఇప్పుడు ద వర్డ్ ఎల్డర్లీ స్టేట్మెంట్ మారుతూ ఉంది. ఇప్పుడు 50 కానీ 60 కానీ ఈజ్ నౌ మిడిల్ ఏజ్. సో ఎల్డర్లీ ఏజ్ బికమ్ 75-80 years నౌ. ఆ ఏజ్ గ్రూప్లో లిగమెంట్ టేర్స్ ఉన్నా కూడా యాక్టివ్ సర్జరీ చెయ్యం. ఫస్ట్ థింగ్ అది అంటే వాళ్ళలో ఆల్రెడీ ఆర్థరైటిస్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి వాటికి సర్జరీలు అవసరం లేదు. మెనిస్కస్ టేర్లు ఉన్నాయనుకోండి, అది డిఫరెంట్ స్టోరీ. మెనిస్కస్ టేర్లు అయ్యి ఆ మెనిస్కస్ ఫ్రాగ్మెంట్ జాయింట్ లోపల ఇరుక్కొని పేషెంట్కి రిపీటెడ్గా లాక్ అవుతుంది అనుకోండి, వాళ్ళకు సింపుల్ కీహోల్ సర్జరీ ద్వారా ఆ టార్న్ బిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ట్రిమ్ చేస్తాం. దాంతో పేషెంట్స్కి పెయిన్ రిలీఫ్ ఉంటుంది ఒకటి, రెండోది లాకింగ్ పోతుంది. అంటే వాళ్ళ పెయిన్ పోయి నడక కొంచెం బెటర్ అవుతుంది. అంటే బేసిక్గా ఈ నీ లిగమెంట్ ఇంజురీ ఉన్నవాళ్ళు, ఆర్థరైటిస్ రెండు కండిషన్స్ ఉన్నవాళ్ళు సివియర్ పెయిన్తో బాధపడుతుంటారు కదా, సో వాళ్ళకి ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ ఏం సజెస్ట్ చేస్తారు సార్? ఒకవేళ ఎల్డర్లీ పేషెంట్ ఆర్ ఈవెన్ రిలేటివ్లీ యంగ్ పేషెంట్ లిగమెంట్ టేర్ అండ్ సివియర్ ఆర్థరైటిస్ ఉందనుకోండి, అక్కడ మనకి ఇంపార్టెంట్ లిగమెంట్ కాదు, జాయింట్ ఆర్థరైటిస్. జాయింట్ ఆర్థరైటిస్ గ్రేడ్ 1 ఉందా, గ్రేడ్ 2 ఉన్నా, గ్రేడ్ 3 అంటే 25%, 50%, 75%, ఆర్ గ్రేడ్ 4 100% ఆర్థరైటిస్. లిగమెంట్ టేర్ 100% ఆర్థరైటిస్ ఉందనుకోండి, ఎంఆర్ఐ ద్వారా ప్రూవ్ చేసిన తర్వాత వాళ్ళకు నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఆఫర్ చేస్తాం వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి. ఎల్డర్లీ పేషెంట్స్లో లిగమెంట్ సర్జరీ చేయడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదండి. అండ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఎక్కువగా చేసే వాళ్ళల్లో కూడా ఇది కనిపిస్తుంటుంది కదా, వాళ్ళు అంటే ఈ సర్జరీ అయిన తర్వాత ఎంతవరకు ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేయడం కానీ లేదా అంటే డైలీ లైఫ్ ఎంతవరకు వాళ్ళ క్వాలిటీ పెరుగుతుందంటారు? డెఫినెట్గా మోర్ దెన్ 95% వాళ్ళు దే బికమ్ బెటర్. నా కంప్లీట్గా నార్మల్ అవుతుందా లేదా అనేది వాళ్ళ ఫిజియోథెరపీ సెషన్స్ ఎట్లా చేశారు, ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ వాళ్ళకు కమిట్మెంట్ ఉన్నదా లేదా, ఆ తర్వాత టిక్ బాక్స్లు ఉంటాయి. రిటర్న్ టు నార్మల్ యాక్టివిటీస్ ఒకటి, రిటర్న్ టు స్పోర్ట్స్ ఒకటి. ఇవి రెండు డిఫరెంట్. రిటర్న్ టు నార్మల్ యాక్టివిటీస్ ఫైన్, అంటే కాన్ఫిడెంట్గా రన్నింగ్ చేయగలుగుతారు, స్టేర్స్ మీద పైకి ఎక్కడం దిగడం ఫాస్ట్గా చేయగలుగుతారు. రిటర్న్ టు నార్మల్ స్పోర్ట్స్, నార్మల్ స్పోర్ట్స్ అంటే అమెచ్యూర్ స్పోర్ట్సా లేకపోతే టాప్ ఎలైట్ స్పోర్ట్సా, ఇవి రెండు టోటలీ డిఫరెంట్. వీటికి స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్, స్పీడు, అజిలిటీ చాలా కండిషన్స్ వాళ్ళు దే హ్యావ్ టు టిక్ బాక్స్. ఇవన్నీ చేయగలిగినప్పుడే ఫుల్ స్పోర్ట్స్కి వెళ్ళగలుగుతారు. ఓకే. అండ్ ఆఫ్టర్ సర్జరీ పేషెంట్ ఎంతకాలం రెస్ట్లో ఉండాల్సి వస్తుంది అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఓకే, ఆపరేషన్ అయిన తర్వాత 2 daysలో డిశ్చార్జ్ చేస్తాం. బెడ్ రెస్ట్ అనేది ఉండదండి, స్ట్రైట్ అవే వాకర్తో నడిపించేస్తాం. లిగమెంట్ ఒక్కటే టేర్ అయితే వాళ్ళకు ఎంత కంఫర్టబుల్ ఉన్నారో అంత వెయిట్ వేయిస్తాం. లిగమెంట్ ప్లస్ మెనిస్కస్ రిపేర్ అయింది అనుకోండి, మెనిస్కస్ని మనం ప్రొటెక్ట్ చేయాలి రిపేర్ని. వీళ్ళకు ఫస్ట్ 4 to 6 weeks ఫుల్ వెయిట్ వేయించాం, బరువును బాగా ప్రొటెక్ట్ చేస్తాం, నడిపిస్తాము కానీ కాలు మీద బరువు పడకూడదు. అండ్ ఇనీషియల్గా నీ బెండింగ్ చేయించాము మొదటి 2 weeks. తర్వాత జాగ్రత్తగా 20 degrees, 30 degrees, 40, 50 గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేస్తూ పోతాం. సో లిగమెంట్ టేర్ సర్జరీ ఫిజియోథెరపీ డిఫరెంట్గా ఉంటుంది. లిగమెంట్ ప్లస్ మెనిస్కస్ టేర్ రిపేర్ ప్రోటోకాల్స్ ఫిజియోథెరపీ డిఫరెంట్గా ఉంటాయి. అండ్ నీ లిగమెంట్ ఇంజురీ కాకుండా ఇంకా ఎటువంటి కామన్ కంప్లైంట్స్తో పేషెంట్స్ మీ దగ్గరకు వస్తుంటారు? మోకాల్లో లిగమెంట్ టేర్స్ ఒకటే కాదు, ఆర్థరైటిస్ మన దేశంలో చాలా సాధారణమైపోయింది. ఎస్పెషలీ ఇన్ ఉమెన్ 45-50 year ఏజ్ గ్రూప్లో చాలా తొందరగా అరిగిపోతూ ఉన్నాయి, అదొకటి. రెండవది ఇన్ఫెక్షన్స్ అండి, ట్యూబర్క్యులస్, టీబీ ఇన్ఫెక్షన్ లాంటివి కూడా మోకాల్లో రావచ్చు. ఇవే కాకుండా రుమటలాజికల్ కీళ్ళవాతం అంటాం, అది రుమటైడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, ఎస్ఎల్ఈ, యాంకలోజింగ్ స్పాండిలైటిస్, చాలా రకాల కీళ్ళవాతాలు ఉన్నాయి. వీటి వల్ల కూడా పేషెంట్స్ మోకాళ్ళ నొప్పులతో హాస్పిటల్కి వస్తూ ఉంటారు. ఇవే కాకుండా లైఫ్ స్టైల్ డిజీజెస్, వైటమిన్ డెఫిషియన్సీస్, వైటమిన్ డి డెఫిషియన్సీ చాలా కామన్ మన దేశంలో. ఏమీ ప్రాబ్లం లేకపోయినా కూడా, మోకాలు అరగకుండా, లిగమెంట్ ప్రాబ్లం లేకున్నా కూడా, ఒక కాల్షియం డెఫిషియన్సీతో కూడా సివియర్ నీ పెయిన్తో రావచ్చు హాస్పిటల్కి.
అండ్ ఆర్థో హెల్త్ కంప్లీట్గా బాగుండాలి అంటే పేషెంట్స్ అనేవాళ్ళు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎలా ఉండాలంటారు? ఇది చాలా యంగ్ ఏజ్లో స్టార్ట్ చేయాలి, రైట్ ఫ్రమ్ స్కూల్. న్యూట్రిషన్ అండ్ ఫిట్నెస్ ప్రోగ్రామ్స్. మన సొసైటీలో అవి రెండు రాంగ్ డైరెక్షన్లో పోతున్నాయి. ఫుడ్ వైజ్ తీసుకుంటే చాలా వరకు మన దేశం మొత్తము కార్బోహైడ్రేట్ బేస్డ్ డైట్ ఇది. ప్రోటీన్స్ చాలా తక్కువగా తీసుకుంటాం, నెంబర్ 1. ద సెకండ్ థింగ్ ఇస్ ఫిట్నెస్ ప్రోగ్రామ్స్. స్కూల్స్లలో చాలా వరకు ఏ స్కూల్ తీసుకున్నా కూడా మోర్ ఫోకస్ ఈజ్ ఆన్ గ్రేడ్స్, ర్యాంక్స్, మార్క్స్ అండ్ కెరియర్. ఈ పేషెంట్స్, ఈ చిన్నపిల్లలు క్లాస్ 10 ఇంటర్మీడియట్ వీళ్ళు చాలామంది బ్యాక్ పెయిన్, నీ పెయిన్తో వస్తూ ఉంటారు. అసెస్మెంట్ చేసిన తర్వాత చాలా వరకు ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. వాళ్ళు దే ఆర్ వీక్ ఆర్ టైర్డ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ గుడ్ ప్రోటీన్ ఫుడ్ అండ్ వైటమిన్ డెఫిషియన్సీస్. సో పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఈ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేయగలగాలి, అప్పుడు ఎక్కువ ప్రాబ్లమ్స్ రావు మనకు. అండ్ ఆడవాళ్ళలో కొంచెం హార్మోనల్ డెఫిషియన్సీస్ అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా బోన్ స్ట్రెంగ్త్ అనేది తగ్గుతూ వస్తుంది. అవునండి. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఆడవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి అంటే ఆర్థో హెల్త్ అనేది బాగుంటుందంటారు? ఈ మన ప్రజెంట్ జనరేషన్లో ఇఫ్ యూ టేక్ ఇట్, ద ఇన్సిడెన్స్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అది మీరు ఎండోమెట్రియోసిస్ అనొచ్చు, పీసీఓడి అనవచ్చు, రైట్, ఇన్ఫర్టిలిటీ. చాలా వరకు లైఫ్ స్టైలు, ఫుడ్ హ్యాబిట్స్, డైట్, ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ లేకపోవడం వల్ల హార్మోనల్ ప్రాబ్లమ్స్ యాజ్ సచ్ చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాయి మోకాల అరుగుదల వాటికి. ఇటువంటి పేషెంట్స్ ఉన్నారనుకోండి, వీళ్ళు రైట్ ఫ్రమ్ ఎర్లీ ఏజ్ గైనకాలజిస్టు, ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ ఫిజియోథెరపిస్ట్ వాళ్ళ కన్సల్టేషన్ తీసుకొని ఏ డైట్ తీసుకోవాలి, ఎటువంటి ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలి, ఎటువంటి వైటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవాలి, ఇవి చాలా ఇంపార్టెంట్. హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ ఎట్లా బ్యాలెన్స్ చేయాలనేది గైనకాలజిస్ట్ కెన్ గివ్ ప్రాపర్ అడ్వైస్. ఎంతవరకు బ్యాలెన్స్ చేయగలుగుతామో అది పక్కన పెట్టేస్తే ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ లెవెల్స్ కొంచెం అటు ఇటు అయినా కూడా సివియర్ బాడీ పెయిన్స్ వస్తాయి. వాటిని ఆఫ్సెట్ చేయడానికి ప్రాపర్ డైట్, ప్రోటీన్స్ విత్ వైటమిన్స్ కొంచెం హెల్ప్ అవుతుంది. అలానే ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వస్తే ఆర్థరైటిస్ వచ్చే ఛాన్స్ ఉందా, వస్తే ఏం చేయాలి అనేది అడ్వైస్ ఇవ్వగలుగుతాం. సో దట్ ఎర్లీ ఏజ్లో ఆర్థరైటిస్ రాకుండా కొంచెము మనం డిలే చేయగలరు. అండ్ ఎటువంటి కండిషన్లో అయినా సర్జరీ నుంచి బ్యాక్ టు నార్మల్ లైఫ్ అవ్వాలి అంటే ఎంత టైం పడుతుందంటారు జనరల్? లిగమెంట్ ఇంజురీస్ సర్జరీస్కి 7 to 12 months మధ్యలో పడుతుంది. అదే నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేస్తే అరౌండ్ 2 to 3 months. రెండిట్లోనూ బెడ్ రెస్ట్ అనేది ఉండదు. ఇదంతా పేషెంట్ ఫ్యాక్టర్స్, వాళ్ళు ఎంత మోటివేటెడ్ ఉన్నారు, ఎంత ఫిట్నెస్ ప్రోగ్రామ్ చేయగలుగుతున్నారు, ప్రోటీన్ డైట్ ప్రాపర్గా తీసుకుంటున్నారా లేదా, ఈ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ యశోద హాస్పిటల్స్లో ఇంకా ఎటువంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనేవి అందిస్తున్నారు? నీ సర్జరీ వరకు లేటెస్ట్ టెక్నిక్స్, కీహోల్ సర్జరీ, లిగమెంట్ సర్జరీ గురించి వాట్ ఎవర్ ద లేటెస్ట్ ఎవిడెన్స్ బేస్డ్ సర్జరీస్ ఉన్నాయని అవన్నీ వీ హ్యావ్ ఇంట్రొడ్యూస్డ్, నెంబర్ 1. సెకండ్, ప్రొసీజర్స్, సర్జికల్ ప్రొసీజర్స్ తర్వాత యూ నీడ్ అ వెరీ గుడ్ ఫిజియోథెరపీ అండ్ రీహాబ్ డిపార్ట్మెంట్. యశోద హైటెక్లో లేటెస్ట్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫిజియోథెరపీ ఫెసిలిటీ ఉన్నది విత్ మోర్ దెన్ 20 to 30 ఫిజియోథెరపీస్ అండ్ ద లేటెస్ట్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి డిపార్ట్మెంట్లో. సో సర్జరీ ఈజ్ జస్ట్ వన్ ఫ్యాక్టర్. దాని తర్వాత సర్జరీ చేసేది ఓన్లీ 1 to 2 hours. బట్ ఫిజియోథెరపీ రీహాబ్ ఈజ్ 7 to 9 months. అంటే దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో ఇటువంటి వాటికి మనకు ఇలైట్ ఫిజియోథెరపిస్టులు కావాలి. సో యశోదాలో ద మోస్ట్ సీనియర్ స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ హూ కెన్ గివ్ ద కరెక్ట్ అడ్వైస్. ఆ తర్వాత ఈ పేషెంట్స్ గెటింగ్ బ్యాక్ టు నార్మల్ యాక్టివిటీస్కి వాళ్ళు హెల్ప్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.